ఈరోజు నిన్న దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెనక్కి వచ్చారు. మరి ఆయన సుమారు 40,000 కోట్లకు సంతకాలు చేసి వచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా రిలయబుల్ కాంట్రాక్ట్స్, రిలయబుల్ సంతకాలు. ఏదో వైజాగ్లో 13 లక్షల కోట్లకు పెడితే ఇప్పుడు వచ్చి 3,000 కోట్లు కూడా 13 లక్షల కోట్లకు సంతకం పెడితే 3,000 కోట్ల పెట్టుబడి కూడా మరి మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. సరే, లాస్ట్ ఇయర్ వెళ్ళాల, దానికి ముందు సంవత్సరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఏదో బైజూసులు అవి మాట్లాడుకున్నారు. ఆ కంపెనీ దివాలా కొట్టింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు. మరి ఈ టైంలో దావోస్లో చలి ఉంటుంది కాబట్టి ఆ మంత్రి గారు కూడా చలి ప్రభావం చేత వెళ్ళినట్టుగా లేరు. చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రారు. ఆయన ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఇటువంటివి తప్ప, దావోస్ సెట్టింగ్ అంటే ఇక్కడ వేయొచ్చు, కానీ ఆ ఫారెన్ డెలిగేట్స్ని వాళ్ళని తీసుకుని రాలేరు కాబట్టి మరి ఈయనేమో దావోస్ వెళ్ళరు, మంత్రి గారేమో చలికి ఆగలేడు. మరి చాలా ఉంటాయి, మరి వామ్ క్లోతింగ్ బోల్ ఉంటుంది. అయినా సరే మరి ఆయన చలి ఈలోపు సరే ఆయన సీట్ టెన్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండుంటాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు కానీ, పారిశ్రామిక మంత్రి గారు కానీ మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు. అందరినీ కలిసేవారు. కొందరు చాలా పెద్దవాళ్ళు ఉంటే ఈయన శ్రమ అనుకోకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కన్విన్స్ చేసి ఎన్నో పెట్టుబడులు ఒక శ్రామికుల్లాగా, ఒక కార్మికుల్లాగా కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయనేమో అసలు వెళ్ళలేనా, ఎల్లకెళ్ళక ఒకసారి వెళ్ళారు. ఇప్పుడు మరి దీని గురించి ఏంటది, తక్షశిల స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్ సంస్థ, అలాగే మా న్యాయవాది ఉమేష్ చంద్ర, వీళ్ళు చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ నెల 26వ తారీఖు మరి విజయవాడలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకని పరిశ్రమల్ని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు ప్రగతి లేకపోతే మనం ఎలాగా ఈ సంక్షేమాన్ని కొనసాగించగలం అన్న టాపిక్ మీద ఒక సెమినార్ని కూడా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు ఆర్ జ్ఞానోదయం ఆర్ అట్లీస్ట్ ప్రజలకి మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం, ఇలాంటి నిర్లిప్తత ఉన్న, నిర్లక్ష్యం ఉన్న ప్రభుత్వం వలన మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం అనే విషయాన్ని మరి అందరితో పంచుకొని మరి ఒక వినతి పత్రం బహుశా ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు. సో మరి దాన్ని అందరూ దాన్ని విజయవంతం చెయ్యాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఉమేష్ చంద్ర ఇంకా కొద్దిమంది ముఖ్యమైన వ్యక్తులు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ముఖ్యమైన వ్యక్తులు చేపట్టిన ఆ కార్యక్రమంలో మరి పారిశ్రామికవేత్తలు, అఫ్కోర్స్ అఫీషియల్గా పారిశ్రామికవేత్తలు పాల్గొంటే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది. ఏదైనా తమ సూచనలన్నీ తెలియజేస్తే ముఖ్యమంత్రి గారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని సక్సెస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక జనరల్ ఇష్యూలతో వస్తే, ఇంకా ఈరోజు కూడా ఇంకా ఆ జిల్లాలో ఆ నెడదవోలు సీటు కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇంకేదో సీటు కోసం ఇక్కడ కొట్టుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు, వీళ్ళు వెళ్ళిపోతానంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఆ మధ్యన బాలశౌరి వికెట్ డౌన్ మాట్లాడుకున్నాం.
ఎందుకు డౌన్ అయిందో తెలుసుకోండిరా బాబు, దాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడరు. ఎంతసేపు జనసేనకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, పలానా వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది అని ఇక్కడిక్కడ కుంపట్లు పెట్టడం. మరి ఇవాళ మంచి వ్యక్తి, మిత్రుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, మరి తను కూడా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. ఆలోచించండి. సరే, బాలశౌరి వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడను, మీరు బాగా ప్రేమించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి, అతను కూడా మీరు ఎందుకు భరించలేకపోయారు? నేనంటే దుర్మార్గుడిని, ఏదో పబ్లిసిటీ కోసం 4.5 ఏళ్ళ నుంచి మాట్లాడతాము. సరే, కృష్ణదేవరాయలు గారు ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా మావాడు, మరి ఎందుకు వదిలేయవలసి వచ్చింది? నేను అనుకున్నది చేయలేకపోయాను అంటే మీరు చేయనివ్వలేదనే కదా అతను అంత బాధపడ్డా అంటే. సో ఆయన వెళ్ళిపోయాడు. నా బీసీ అంటారు. మరి ప్రముఖ డాక్టర్ పద్మశాలిల సంఘంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా, వారి ఆశాజ్యోతిగా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్. మరి ఆయన వెళ్ళిపోయాడు. అంతసేపు కేశినేని నాని వచ్చాడు, నానిగారు అలా అన్నాడు, నానిగారు ఇలా అన్నాడు అని రాస్తారు తప్ప మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఈ ముగ్గురు ఏమన్నారు అన్నదే మీ సాక్షులు ఎప్పుడైనా రాశారా? ఇదే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 2 ఎంపీలు అయితే కనీసం వస్తున్నారు బయటికి. సరే, నేను ఎప్పుడో ముందే పోయిన కేటగిరీ, అఫీషియల్గా ఇంకా పార్టీలో ఉన్నప్పటికీ ముందే పోయిన కేటగిరీ అనుకోండి. బహుశా ఫిబ్రవరి ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేలోపుగా మరిన్ని షాకులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నాయి. వాటి గురించి రాసుకున్నామ్మా, వాటి గురించి కూడా రాసుకోండి. కొన్ని వాటి గురించే రాసుకోవక్కర్లేదు, వాటి గురించి కూడా రాసుకోండి, మా పార్టీల గురించి కూడా రాసుకోండి. అంతే తప్ప అక్కడికి మీరేదో చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు వీళ్ళనే ఇలాగా ఈ పార్టీలోనే లేని లుకలుకల్ని సృష్టించే ప్రయత్నం, ఎలాగైనా గ్యాప్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయటం ఇట్స్ నాట్, అంటే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలే అసహించుకుంటారు, అది వేరే విషయం. సో మీ ఇల్లు మీరు సరి చేసుకోండి, మా ఇల్లు ఎలా సరి చేసుకోవాలో మాకు తెలుసు అనేది మరొక్కసారి మీకు సజ్జల గారికి, సాక్షి యాజమాన్యం అంటే అందరూ కవర్ అయిపోతారు కాబట్టి వారికి నేను వినమ్రతతో విన్నవించుకుంటున్నాను. మరొకసారి ముగించే ముందు నారా లోకేష్ ఆయన విజయవంతంగా ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయి అప్రతిహత విజయాన్ని మరి కూటమికి అందించే వ్యక్తుల్లో ఒక విశిష్ట వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటూ